ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యాస్సు సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం. శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఆత్మనేపథ ధాతువుల యొక్క పరిచయంలో వర్తమాన కాలము, భూతకాలము చెప్పుకోవడం జరిగింది. ఈరోజు భవిష్యత్ కాలం చెప్తాను. సరే, దానికి ముందు ఇది ఒకసారి చూడండి. మీకు కనపడుతోంది కదా ఈ శ్లోకము? కనబడుతోంది. సరే సరే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇక్కడ ఒక వాగర్ధావివ అనేది మాత్రం ఒక సంధి ఉంది కాబట్టి అక్కడ విడదీసి చూపిస్తున్నాను. వాగర్ధావివ అనేది వాగర్ధౌ ఇవ అని విడదీయాలి. వాగర్ధావివ అని అవుతుంది సంధి వల్ల. వీటిల్లో మీరు ఆ పదాలని గుర్తుపట్టగలుగుతారు. చూడండి, వాగర్ధౌ సంపృక్తౌ పితరౌ పార్వతీ పరమేశ్వరౌ. అది ఏ విభక్తి ఏ వచనం అవుతుందో చెప్పగలరా? ద్వివచనం కదండి. ద్వివచనం అనేది స్పష్టంగా మనకి తెలుస్తుంది కదా. వాగర్ధౌ సంపృక్తౌ పితరౌ పార్వతీ పరమేశ్వరౌ. అయితే విభక్తి ఏది అంటే మీరు రామశబ్దానికి ద్వివచనం రామౌ కదా. అలాగే ఒకసారి ఆలోచించండి. రామశబ్దానికి ద్వివచనం రామౌ. ఇది ప్రథమా విభక్తి ద్వివచనము రామౌవే, ద్వితీయ విభక్తి ద్వివచనము రామౌ అనే ఉంటుంది. అందువల్ల ఏమిటిది, ప్రథమా విభక్తి ద్వివచనమైనా కావచ్చు, ద్వితీయ విభక్తి ద్వివచనమైనా కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి కావచ్చు. అయితే అప్పుడు క్రియాపదము చూడాలి. క్రియాపదం ఏముంది ఇక్కడ? వందే. వందే. వందే అంటే నమస్కరించుచున్నాను. ఉత్తమ పురుష ఏకవచనం కదా. వందే ఇది మనకి వెళ్ళింది వర్తమాన కాలంలో. వందే, వందావహే, వందామహే. అంచేత వందే అంటే నమస్కరించుచున్నాను అంటే అహం వందే, నేను నమస్కరిస్తున్నాను అన్నట్టు. అప్పుడు ఎప్పుడైతే కర్త ఇక్కడ దీంట్లో ప్రథమలో ఉండాలి, ఏకవచనంలో ఉండాలి. దీంట్లో ప్రథమ ఏకవచనము నేను అనే చెప్పే శబ్దం అహం. ఆ అహం అనేది ఇక్కడ లేదు. కాబట్టి నేను నమస్కరిస్తున్నాను అని అన్నా, నేను అనకుండగా నమస్కరిస్తున్నాను అని అన్నా ఒకటే అర్థం, నేను అనక్కర్లేదు. మనము ప్రతిసారి పని చేసేటప్పుడు నేను చూస్తున్నాను, నేను వెళుతున్నాను అని అస్తవాడు నేను అన్నా అనకపోయినా నేననే అర్థం. ఉత్తమ పురుషులో ఏకవచనం నేను అనే కర్త ఉంటుంది, ఇంకో కర్త ఉండడానికి అవకాశం లేనే లేదు. అంచేత వందే అంటే నేను నమస్కరిస్తున్నాను అన్నప్పుడు నువ్వు ఎవరిని నమస్కరిస్తున్నావు అంటే నమస్కారం ఎవరికి చేస్తున్నావు
అని ప్రశ్న వస్తుంది కదా. అంచేత ఎవరిని మనం ఎవరికి నమస్కరిస్తామో వాళ్ళు కర్మ అవుతారు. కర్మవాచకానికి ద్వితీయ వస్తుంది. దేవుణ్ణి దేవం నమస్కరోమి అంటాం. అలాగే ఇక్కడ ఎవరికి నమస్కరిస్తున్నావు అని అడిగితే వందే అంటే నమస్కరిస్తున్నాను ఎవరిని అన్నప్పుడు ఆ కర్మవాచకము ద్వితీయలో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ద్వివచనాలన్నీ కూడా ద్వితీయ ద్వివచనములుగా తీసుకోవాలి. పార్వతీ పరమేశ్వరౌ వందే అంటే పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నాను. అది ప్రథమ అయితే కర్త అవుతుంది. కర్త అయితే క్రియాపదం ఎలా ఉండాలి? ద్వివచనంలో ఉండాలి. ఇక్కడ క్రియాపదము ఏకవచనము ఉత్తమ పురుష ఉంది. అందుచేత ఈ పార్వతీ పరమేశ్వరవు కానీ పితరవు కానీ అవేమీ కర్త అయ్యే అవకాశం లేదు అని గుర్తించాలి. చెప్పింది అర్థమైందా? అవునండి. ఇప్పుడు క్రియాపదాన్ని బట్టి క్రియాపదం వందే ఉంటే నేను నమస్కరిస్తున్నాను అని ఉంది కాబట్టి కర్తృవాచక పదం నేను, అది ఇవ్వలేదు. ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకున్నాం కదా. కాబట్టి మిగతాది కర్తృవాచక పదం అయ్యే అవకాశం లేదన్నమాట. ఎందుకంటే మీరు పార్వతీ పరమేశ్వరవు కానీ అదే ఆ ద్వివచనంలో ఉన్నవి కనుక ప్రథమ విభక్తి అనుకుంటే క్రియాపదం ఈ ద్వివచనంలో ఉండాలి, ఉత్తమ పురుషలో ఉండాలి. ఇక్కడ ఉత్తమ పురుష ఏకవచనంలో ఉంది క్రియాపదం. కాబట్టి అవి కర్తృవాచక పదాలు కాదు అని మన అర్థం అవుతుంది అన్నమాట క్రియను బట్టి. అందువల్ల నేను నమస్కరిస్తున్నాను అని ఉంది కాబట్టి ఎవరిని నమస్కరిస్తామో వాళ్ళు ద్వితీయలో ఉంటారు. కాబట్టి ఈ ద్వివచనాలన్నీ కూడా ద్వితీయ విభక్తి అని అనుకోవాలన్నమాట. ద్వితీయ ద్వివచనాలు ఏవేవి ద్వివచనాలు అవన్నీ పరస్పరము విశేషణ విశేష్య భావము కలిగి ఉంటాయి. మీకు మొదట్లోనే నేను చెప్పుంటాను, సంస్కృతంలో విశేషణ విశేష్యాలు రెండు కూడా లింగ వచన విభక్తి ఒకే లింగ వచన విభక్తుల్లో ఉంటాయి. అంచేత విశేషణ విశేష్యాలు ఒకే లింగ వచన విభక్తుల్లో ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ద్వితీయ విభక్తి ద్వివచనము అని అనుకుంటున్నాము, ఈ ద్వివచనాలు అన్నీ కూడా అలాగే అన్నమాట. పార్వతీ పరమేశ్వరౌ ద్వితీయ ద్వివచనం, పితరౌ ద్వితీయ ద్వివచనం, అలాగే వాగర్థౌ ద్వితీయ ద్వివచనం, సంపృక్తౌ ద్వితీయ ద్వివచనం అన్నమాట. వందే నమస్కరిస్తున్నాను ఎవరిని? పార్వతీ పరమేశ్వరౌ, పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నాను. వారికి విశేషణంగా పితరౌ, పార్వతీ పరమేశ్వరౌ కీదృశౌ ఎటువంటి వారు? పితరౌ తల్లిదండ్రులు. ఇక్కడ పితృశబ్దానికి ద్వివచనం ఉండడం వల్ల దీన్ని ఎలా తీసుకోవాలి? తల్లిదండ్రులు అని తీసుకోవాలి. మాతాచ పితాచ పితరౌ. దాన్ని ఏకశేష అని అంటారు వ్యాకరణ రీత్యా. తల్లి తండ్రి ఇద్దరిని చెప్పేటప్పుడు మాతాపితరౌ అనొచ్చు, పితరౌ అని కూడా అనొచ్చు అనమాట. పితరౌ అంటే మాతాపితరౌ అనే అర్థం. తల్లిదండ్రులను నమస్కరిస్తున్నాం. తల్లిదండ్రులు అనగానే వాళ్ళు ఎవరికి తల్లిదండ్రులు అని ప్రశ్న వస్తుంది కదా. తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నారు. ఎవరికి అంటే జగతః, ఈ ప్రపంచమునకు జగత్తునకే వాళ్ళు తల్లిదండ్రులు. జగతః జగత్తునకు. సరే, జగత్ తకారాది శబ్దం. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మీకు జగత్ అనే శబ్దం గురించి చెప్పాను. అది నపూంసలింగం కాబట్టి ప్రథమ ఏకవచనము, అది ప్రథమ ద్వితీయ రెండు విభక్తులు ఒకలాగే ఉంటాయి. తర్వాత నుంచి తృతీయ దగ్గర నుండి మరుత్తు శబ్దం లాగే ఉంటుంది. మరుత్తు శబ్దానికి ఋషి మరుతః,
అలాగే జగత్తు శబ్దానికి షష్ఠి జగతః. జగత్తు యొక్క తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నాను. అలాగే ఇంకా ద్వివచనం ఎలా ఉన్నది పైన? సంపృక్తౌ. సంపృక్తి అంటే కలిసి ఉన్నా అని అర్థం. కలిసి ఉన్నటువంటి జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నాను. కలిసి ఉన్నారు అనేదానికి ఏ విధంగా అంటే వాగర్థౌ ఇవ, శబ్దార్థముల వలె. అంటే శబ్దార్థాలు ఎలా అయితే ఎప్పుడు కలిసి ఉంటాయో అదే విధంగా కలిసి ఉన్నటువంటి అని అర్థం. ఇప్పుడు కూడా భాషలో ఒక శబ్దము ఏర్పడుతుందంటే ఆ శబ్దం ఎట్లా ఏర్పడుతుంది? ముందు అర్థము, ఆ అర్థాన్ని బట్టి శబ్దం ఏర్పడుతుంది. అంటే ఒక పదార్థం ఏర్పడ్డాక దాని యొక్క ఏదో జాతిని బట్టి కానీ, గుణాన్ని బట్టి కానీ, క్రియని బట్టి కానీ దానికి ఒక పేరు వస్తూ ఉంటుంది. అందుచేత ఏంటి, అర్థం అనేది ముందుంటుంది, అర్థాన్ని బట్టి శబ్దం ఏర్పడుతుంది. మీరు ఆలోచించండి, ప్రాచీన కాలంలో భాషే పూర్తిగా లేదు. భాష లేనప్పుడు కూడా పదార్థాలు ఉన్నాయి, సృష్టి ఉన్నది. మనకి ఎదురుగుండా కనపడేటువంటి ఏదో జంతువులు, వృక్షాలు, నదులు అన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఆయా వస్తువుల్ని లేదా పదార్థాలని చెప్పడానికి మానవుడు ఏదో ఒక రకమైనటువంటి శబ్దాన్ని ఉచ్చరించాడు. అంచేత ఏమిటనమాట, అర్థములు, ఆ అర్థములకు శబ్దములు, ఈ యొక్క సంబంధము ఎప్పుడు నిత్యముగా ఉంటుంది. అంచేత ఇప్పుడు భాషలో ఓ శబ్దం తీసుకుంటే దీనికి అర్థం లేదు అనడానికి ఏముండదు. అలాగే ఒక అర్థం తీసుకుంటే దానికి ఏదో ఒక శబ్దం ఉంటుంది, మనకి తెలియకపోవచ్చు. అంచేత ఈ శబ్దము, అర్థము ఎప్పుడూ కూడా నిత్య సంబంధము కలిగి ఉంటాయి. మహాభాష్యంలో పతంజలి సిద్ధే శబ్దార్థ సంబంధే అని చెప్తాడు. శబ్దార్థముల శబ్దము నిత్యం, అర్థము నిత్యం, వాటి సంబంధం కూడా నిత్యమే అని చెప్పారు. అందువల్ల శబ్దార్థములు ఎట్లా అయితే నిత్యము కలిసే ఉంటాయో ఆ విధంగా కలిసి ఉన్నటువంటి జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నాను అని అర్థం. ఎందుకు నమస్కరిస్తున్నాడు అంటే వాగర్థ ప్రతిపత్తయే. వాక్ అర్థ ప్రతిపత్తయే. వాగర్థములు అంటే వాక్ అంటే శబ్దము, అర్థం అంటే అర్థం. అంటే శబ్దం చేత మనం ఏ వస్తువునైతే, ఏ ద్రవ్యాన్నైతే, ఏ వ్యక్తినైతే చెబుతామో అది అర్థం. అంచేత ఈ శబ్దార్థములకు సంబంధించినటువంటి ప్రతిపత్తి అంటే జ్ఞానం. ప్రతిపత్తి అనే శబ్దానికి జ్ఞానము అని అర్థం. ప్రతిపత్తయే అంటే జ్ఞానము కొరకు, చతుర్థి విభక్తి. అంటే ఈ స్త్రీలింగ శబ్దం అనుకోండి, మీరు చతుర్థి విభక్తులు పుంలింగ శబ్దం చూసినా హరి శబ్దానికి చతుర్థి హరయే. ఏదో స్త్రీలింగ శబ్దం మతి అనే శబ్దం చూసాం అనుకోండి, మతయే. అలాగే ఇక్కడ ప్రతిపత్తి అనే దానికి ప్రతిపత్తయే అంటే జ్ఞానము కొరకు. ఇది కాళిదాసు గారు రచించినటువంటి రఘువంశ మహాకావ్యానికి ప్రారంభ శ్లోకం అన్నమాట. ఆయన కవి కాబట్టి కవికి ముఖ్యంగా కావలసింది ఏమిటి అంటే
శబ్దార్థముల యొక్క సంపద కావాలి ఆయనకి. ఏ కవి అయినా సరే తాను భావించినటువంటి భావం, అది అర్థం. ఆ అర్థాన్ని పాఠకుడికి తెలిసేటట్లుగా చెప్పాలంటే సరైనటువంటి పదజాలము కవికి కావాలి. అందుచేత శబ్దార్థ జ్ఞానము కవికి బాగా కావాలన్నమాట. కవిత్వం చేయాలంటే చక్కనైనటువంటి భావాలు కావాలి, ఆ భావాలను చెప్పగలిగినటువంటి శబ్దాలు కావాలి. ఆ రెండు ఉన్నప్పుడే అతడు సరిగ్గా కవిత్వం చెప్పగలుగుతాడు అన్నమాట. అందుచేత కావ్యం రాయబోయేటువంటి వాడికి, కవికి కావలసిన ముడి పదార్థం అన్నమాట అది. దాని గురించి నేను తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి నమస్కరిస్తున్నాను అని చెప్పాడు అన్నమాట. ఈసారి చూడండి ఒకసారి. వాగర్థావివ వాగర్థౌ ఇవ అంటే శబ్దార్థముల వలె, సంపృక్తౌ కలిసి ఉన్నటువంటి, జగతః ప్రపంచమునకు, పితరౌ తల్లిదండ్రులైనటువంటి, పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరులను, వాగర్థ ప్రతిపత్తయే శబ్దార్థ జ్ఞానము కొరకు వందే నమస్కరించుచున్నాము. క్రమం తెలిసింది కదా, మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా పరిశీలించండి, గుర్తుపెట్టుకోండి. వాగర్థవు ఇవ శబ్దార్థముల వలె. దీన్ని సంస్కృతంలో ఇవ అనే శబ్దముతోటి సమాసము నిత్యంగా చెయ్యాలి అని చెప్పారు. అందుచేత మనం తెలియడం కోసమని వాగర్థవు ఇవ అని విడదీస్తున్నాం. కానీ మనం పదచ్ఛేదము కానీ లేదా అర్థం చెప్పేటప్పుడు కానీ వాగర్థావివ అని అనాలి. అంతా ఏక సమాసం అన్నమాట. వాగర్థావివ అంటే శబ్దార్థముల వలె. అది విడదీస్తే శబ్దం ఎలా ఉంటుంది అంటే వాగర్థౌ ఇవ, అక్కడ సంధి వాగర్థావివ, సమాసములో సంధి అన్నమాట. వాగర్థాన వాగర్థాన గురుగారు, వాగర్థా కదా, ఒత్తుస్థానాన్ని ఉత్తుథయే. ఓకే. వాగర్థావివ శబ్దార్థముల వలె, సంపృక్తౌ కలిసి ఉన్నటువంటి, జగతః ప్రపంచమునకు, పితరౌ తల్లిదండ్రులైనటువంటి, పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరులను, వాగర్థ ప్రతిపత్తయే శబ్దార్థ జ్ఞానము కొరకు వందే నమస్కరించుచున్నాం. సరే, ఇప్పుడు కూడా మనం ఏ శ్లోకం తీసుకున్నా దాంట్లో ముందు క్రియాపదాన్ని తీసుకోవాలి, దాన్ని గుర్తించాలి క్రియాపదాన్ని. ఆ క్రియాపదాన్ని గుర్తించడం అంటే ఎలాగా, అది ఏ ధాతువు, అలాగే ఏ కాలంలో ఉంది, అలాగే ఏ పురుషలో ఉంది, ఏ వచనంలో ఉంది. ఇప్పుడు వందే అనేది మనం అదే ధాతువు చెప్పుకున్నాం కాబట్టి మనకి తెలిసింది. వది అనే ధాతువు వందన అవుతుంది అంటే వందనే ధాతువుకి నమస్కారం చేయడం అని అర్థం. ఇది ఆత్మనేపథ ధాతువు అని వర్తమాన కాలంలో ఉంది, ఉత్తమ పురుష ఏకవచనం. ఇలాగా ఎక్కడైనా సరే ముందు ఒక శ్లోకానికి అర్థం తెలియాలి అంటే మొట్టమొదట చేయవలసిన పని క్రియాపదాన్ని పట్టుకోవాలి. ఆ క్రియాపదం తెలిసాక కహా వందే, కర్త మనకి తెలియాలి. క్రియ ఎవరు చేస్తారో వాడు కర్త. నమస్కరిస్తున్నాను అని ఇక్కడ ఉంది, అంచేత ఎవరు నమస్కరిస్తున్నారు అంటే తానే నమస్కరిస్తున్నాడు. అహం వందే అంటే ఉత్తమ పురుషులో ఉంది. ఎవరికి నమస్కరిస్తున్నాడు, కం. అలాగే ఎక్కడైనా ఇప్పుడు ఏదో పఠతి ఉందనుకోండి, అక్కడ కహా పఠతి ఎవరు చదువుతున్నాడు, కిం పఠతి దేనిని చదువుతున్నాడు. ఆ విధంగా మనం క్రియని గనక కహా కే అని ప్రథమా విభక్తిలో ప్రశ్న చేస్తే ఆ వచ్చే సమాధానము కర్తృవాచకము ప్రథమలో ఉంటుంది అన్నమాట. అదే క్రియని
కమ్ అని కానీ కిమ్ అని కానీ ద్వితీయ విభక్తిలో, అంటే మనం 3 లింగాలు 3 వచనాలు ఎట్లా అయినా సరే, అంటే ఆ కర్మవాచకము సమాధానం అన్నమాట. ప్రశ్న కర్మవాచకాన్ని గుర్తించడానికి ద్వితీయలో ప్రశ్నించాలి. ఆ ద్వితీయ విభక్తిలో ప్రశ్నించినప్పుడు కం వందే లేదా కం పఠతి కం గచ్చతి అట్లా ప్రశ్న అనమాట. ఆ వచ్చే సమాధానము ద్వితీయలో ఉంటుంది అనమాట. అది కర్మవాచకం అవుతుంది. గురుగారు ఇది నిత్య వర్తమానం అండి. వందే ఇంకా నిత్యం లేదు, వర్తమాన కాలమే అంతే. అంటే వందే అన్ని వర్తమాన కాలాల్లోనూ ఉపయోగించవచ్చు అండి. ఆ? అన్ని సమయాల్లోనూ ఉపయోగించవచ్చు అన్నట్టుగా. ఆ. క్రియ జరుగుతున్నప్పుడు వర్తమాన కాలం అంటే అప్పుడు క్రియ జరుగుతున్నప్పుడు కదా. క్రియ ప్రారంభమై ఇంకా ముగియకుండా, క్రియ ప్రారంభమైంది ఇంకా పూర్తి అవ్వలేదు, దాన్నే వర్తమాన కాలం అంటాం కదా. సరే. అందుచేత ఎక్కడైనా మనం దాన్ని ప్రశ్నించేటప్పుడు అనమాట, ప్రశ్నించేటప్పుడు ప్రథమా విభక్తిలో ప్రశ్నిస్తే వచ్చే సమాధానము కర్త, ద్వితీయ విభక్తిలో ప్రశ్నిస్తే వచ్చే సమాధానము కర్మ. ఈ విధంగా ఒక్కొక్క విభక్తికి ఒక్కొక్కటి ఉంటుంది. అది ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు చూడండి, చతుర్ దేని కోసం నమస్కరిస్తున్నాడంటే ఎందుకు నమస్కరిస్తున్నాడు అనేది. పుట్టిన నమస్కరించరు కదా. ఏదైనా ఎవరైనా సరే ఏ పని చేసినా ఏదో ఒక ఉద్దేశంతో చేస్తారు, దేనికోసమో చేస్తారు. అలాగే ఇక్కడ కూడా దేనికోసం నమస్కరిస్తున్నాడు అంటే దేని కొరకు. చతుర్థిలో ప్రశ్నిస్తే సమాధానం వాగర్థ ప్రతిపత్తయే, శబ్దార్థ జ్ఞానము కొరకు అన్నాడు. ఆ విధంగా మనము దానికి అంటే శ్లోకానికి క్రమక్రమంగా అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. మీ అంతటి మీరుగా ప్రయత్నం చేయాలి, అంతేగాని ఆ శ్లోకానికి అర్థం ఉన్నటువంటి పుస్తకం చూసి ప్రయత్నం చేయకూడదు. అర్థం లేని పుస్తకం, పుట్టి మూలం ఒకటి, శ్లోకం ఒక్కటి చూసి దానికి అర్థము ఇట్లాగా ప్రయత్నం, ముందు శబ్దాలని విడగొట్టడానికి మొదటి ప్రయత్నం, పదాలను విడగొట్టడం. ఎందుకంటే ఇప్పుడు 7 విభక్తులు మీరు చదువుకున్నారు కాబట్టి ఈ విభక్తి పరిజ్ఞానంతో ఆ పదాలను విడగొట్టడం అనేది ముందు తెలుసుకోవాలి. పదం విడగొట్టాక అప్పుడు అది ఏ విభక్తి, ఏ వచనము, ఏ లింగము, ఇట్లాంటివన్నీ ఆలోచించాలన్నమాట. తర్వాత ధాతువులు 3 రకాలుగా ఉంటాయి. అంటే 2 రకాలనే చెప్పచ్చు. 3వ రకం ఏంటంటే 2 కలిసింది కాబట్టి 3వ రకంగా చెబుతూ ఉంటారు అంతే. ఆత్మనేపద ధాతువు, పరస్మేపద ధాతువు. అంటే కొన్ని ఆత్మనేపదంలోనే ఉంటాయి, కొన్ని ధాతువులు పరస్మేపదంలోనే ఉంటాయి. ఇప్పుడు పఠధాతువు ఉందనుకోండి, పఠతి పఠద పఠంతి, అది పరస్మేపదంలోనే ఉంటుంది, అది ఆత్మనేపదంలో ఉండదు. ఇప్పుడు వచ్చినటువంటి వంద ధాతువు ఉందనుకోండి, ఇది ఆత్మనేపదంలోనే ఉంటుంది, పరస్మేపదంలో ఉండదు. 2 ఉండే ధాతువులు కొన్ని ఉన్నాయి. క్రు అనే ధాతువు ఉంది, అలాగే రెండిట్లో ఇప్పుడు తుదాది ధాతువులు చెప్పాము, అది తుదా అనే ధాతువు రెండిట్లోనూ ఉంటుంది. అలాగే రాజృదీప్తం అనే ధాతువు ఉంది, అది రెండిట్లోనూ ఉంటుంది. ఇలా కొన్ని ఉభయపదులు అని అంటారు వాటిని. అంటే అటు పరస్మయపదంలోనూ ఉంటుంది, ఇటు ఆత్మనేపదంలో కూడా ఉంటుంది అన్నమాట. అయితే ధాతువుల్ని మనం ఆత్మనేపదము, పరస్మయపదము అని గుర్తించడానికి పాణిని మహర్షి ఒక 2 రకములైన సూత్రాలు చెప్పారు. దాంట్లో ఏమిటంటే అనుదాత్తంగిత ఆత్మనేపదం అని. ఇప్పటికే గుర్తుపెట్టుకోండి, ఈ సూత్రములతో అంత అవసరమేమీ లేదు మీకు ప్రస్తుతం. అనుదాత్తంగిత అన్న చోట అనుదాత్తము, నకారము, ఇది ఇత్సంజ్ఞగా కలిగినటువంటి ధాతువులు ఆత్మనేపద ధాతువులు అవుతాయి అని చెప్పారు. అయితే నకారాన్ని మనం గుర్తించవచ్చు. ధాతువు వినగానే, అంటే ఒక లిస్టు చెప్పారు ఆయన, పాణిని మహర్షి సుమారుగా 2000 ధాతువుల యొక్క లిస్టు చెప్పారు. కాబట్టి ఆ ధాతువులు మనం చదవగానే
దాంట్లో చివరి నకారం ఇత్సంయోజక వర్ణంగా కనపడుతుంది. అలా నకారం ఉంటే అది ఆత్మనేపదము అని మనం సులువుగానే గుర్తించవచ్చు దాన్ని. అయితే మరొక రకం అనుదాత్తం అనే స్వరం, ఆ స్వరాన్ని మనం గుర్తించలేము. ఎందుకంటే ఈ కాలంలో మనం ప్రింటెడ్ బుక్సే చూస్తున్నాం, కానీ ఉచ్చారణ మనకి తెలియదు. వాణిని మహర్షి చెప్పిన కాలంలో అచ్చు యొక్క ఉచ్చారణ ఎలా ఉండేది అనేది మనకు ఇప్పుడు చెప్పడం కష్టం. అందువల్ల అది మనం వ్యాఖ్యానాలని బట్టి, పెద్దవాళ్ళు చెప్పే దాన్ని బట్టి, లేదా గ్రంథంలో ప్రయోగాలను బట్టి అది ఆత్మనేపదము అంటే దాంట్లో ఉన్న అచ్చు అనుదాత్తము అని గుర్తించగలం అన్నమాట. 2 రకాలు చెప్పారు దీంట్లో. అనుదాత్తము ఇత్సంజ్ఞగా కలిగింది, నకారము ఇత్సంజ్ఞగా కలిగినవి ఆ ధాతువులు ఆత్మనేపదం అవుతాయి అని చెప్పారు. నకారము అనే దాన్ని గుర్తించవచ్చు, అనుదాత్తాన్ని గుర్తించడం మనకి కష్టము అని చెబుతున్నారు. అది వ్యాఖ్యానాన్ని బట్టి మనం గ్రహించాలన్నమాట. ఏధ వృద్ధౌ అని ధాతువు ఉంది. ఈ ఏధాలో అకారం అనుదాత్తం అన్నమాట, కాబట్టి అది ఆత్మనేపదంలో ఉంది. అలాగే స్పర్ధ సంఘర్షే, స్పర్ధ అనే పైన ఉన్నటువంటి చివరి ఆకారం అనుదాత్తం అన్నమాట, అంచేత ఇది ఆత్మనేపదంలో ఉంటుంది. అలాగే ఇంగ్ అధ్యయనే, ఇంగ్ మనకి వెంటనే తెలిసిపోతుంది, ఇంగ్ అనే ఆకారం ఉంది కాబట్టి ఈ అనే ధాతువు ఆత్మనేపదం. అలాగే షూంగ్ అనే ధాతువు ఉన్నది, దాంట్లో నకారం ఇత్సంజ్ఞగా ఉంది కాబట్టి అది ఆత్మనేపదం. ఇలాగే సీయింగ్ స్వప్నే అనే ధాతువు ఉన్నది, నిద్రించడం అని అర్థం. సీయింగ్ సేతే అవుతుంది, దాంట్లో నకారం ఇత్సంజ్ఞకం. ఇలాగా నకారం ఇత్సంజ్ఞగా కలిగిన ధాతువుని సులువుగా గుర్తించగలం, అవన్నీ ఆత్మనేపదంలో ఉంటాయి. అలాగే అనుదాత్తము ఇత్సంజ్ఞగా కలిగిన ధాతువులు కూడా ఆత్మనేపదంలో ఉంటాయి. తర్వాత స్వరితయుత కర్తృభిప్రాయే క్రియాఫలే, క్రియాఫలే కర్తృభిప్రాయే. దీనికి సాధారణమైన అర్థం ఏమిటంటే క్రియ యొక్క ఫలము కర్తకు చెందేటట్టయితే ఆత్మనేపదం అని, కాకపోతే పరస్మయపదం అని అంటారు. అంటే దీంట్లో చెప్పిన ధాతువులు 2 రకాలుగాను ఉంటాయి, పరస్మయపదంలోనూ ఉంటాయి, ఆత్మనేపదంలోనూ ఉంటాయి. స్వరిత ఈత అని చెప్పారు. స్వరితము యా చ స్వరితము కానీ ఆ యకారము కానీ ఇత్సంజ్ఞగా కలిగినటువంటి ధాతువులు క్రియాఫలము కర్తకు చెందితే ఆత్మనేపదంలో ఉంటాయి, కర్తకు చెందకుండా ఇతరులకు కూడా చెందేటట్టయితే పరస్మయపదంలో ఉంటాయి. స్వరితేతః ఇతశ్చ ధాతవః కర్తృగామిని క్రియాఫలే ఆత్మనేపదినః అన్యస్త్ర పరస్మైపదినః అర్థాత్ ఉభయపదినః. అర్థమైంది కదా. స్వరితము ఇందాక ఎలాగైతే అనుదాత్తం మనం గుర్తించలేమన్నాము, అలాగే స్వరిత స్వరాన్ని కూడా మనం గుర్తించలేము. అందువల్ల అది వ్యాఖ్యానాన్ని బట్టే తెలుసుకోవాలి. ఈత అన్నప్పుడు యకారము చ ఆ యకారం ఇత్సంజ్ఞగా ఉండడాన్ని ధాతువులో మనం గుర్తించగలం. అటువంటప్పుడు ఆ యకారం ఇత్సంజ్ఞగా కలిగిన ధాతువు వస్తే ఆ ధాతువు యొక్క ఫలితము కర్తకు మాత్రమే చెందితే ఆత్మనేపదం, అందరికీ చెందేటట్టుగా ఉంటే పరస్మయపదం. అలా చేస్తారన్నమాట. ఇది అంటే ధాతువుల్లో విభాగము, పరస్మయపదము, ఆత్మనేపదము అనే విభాగము జరగడానికి 2 రకాలైన సూత్రాలు ఆయన చెప్పారు. అనుదాత్తము నకారము ఇత్సంజ్ఞగా ఉన్నా, లేదా స్వరితము యకారము ఇత్సంజ్ఞగా ఉన్నా ఆత్మనేపదం ఉంటుంది. ఈ రెండవ చెప్పిన స్వరితము యకారము దగ్గర ఏమిటంటే క్రియాఫలము కర్తకి చెందితే ఆత్మనేపదం అని, లేకపోతే పరస్మయపదం అని చెప్పారు. అందువల్ల ఏమిటన్నమాట, ఇవి ఉభయపద ధాతువులు అవుతాయి, 2 ఉంటాయి కాబట్టి. తుద వ్యధనే ఉందనుకోండి, బాధించుట, దీనికి పరస్మయపదము తుదతి తుదత తుదంతి అని ఉంటుంది, ఆత్మనేపదం తుదతే తుదేతే తుదంతే అని కూడా ఉంటుంది.
అలాగే కృయిధాతు చేయుట అని అర్థం. ఆ కృయ చివరి ఏకారం మనకి కనపడుతుంది. కాబట్టి ఇది ఆత్మనేయ పదము ఉంటుంది, పరస్మయ పదము ఉంటుంది. కరోతి కురుత కుర్వంతి అని ఉంటుంది, కురుతే కుర్వాతే కుర్వతే అని ఉంటుంది. అది అంటే మీకు కృధాతువు యొక్క ఆత్మనేయ పదం అది చెప్పలేదనుకోండి. వర్తమాన కాలం పరస్మయ పదం చెప్పారు, కరోతి కురుత కుర్వంతి అనేది. తర్వాత పరస్మయ పద ధాతువులకైతే దాంట్లో ఉదాత్తమిత్సంజ్ఞగా ఉన్నట్టయితే ఉదాత్తేత ధాతవ పరస్మయపదిన. ఆ ఇత్సంజ్ఞ లేకపోయినా సరే పరస్మయ పదమే. ఉత్సంజ్ఞగా అంటే పైన చెప్పిన రెండును, అనుదాత్తము స్వరితము, ఆ రెండు కాకపోతే ఇక మిగతావన్నీ పరస్మయ పదాలే. ఇప్పుడు భూసత్తాయాం ఉందనుకోండి, దాంట్లో ఇత్సంజ్ఞక వర్ణం ఏమీ లేదు, భూ అనే ఉంది. అదే లిఖ అక్షర విన్యాసే ఉందనుకోండి, అక్కడ లిఖాలో పైన ఆకారం ఉంది చివర కా మీద, అది ఉదాత్తం అనమాట. అనుదాత్తం అయితే ఆత్మనేపథం అవుతుంది, లేదా స్వరితం ఉన్న ఆత్మనేపథం అవుతుంది. కాబట్టి ఆ రెండూ కాదు, అనుదాత్తము కాదు, స్వరితం కాదు. ఇంకా మిగతాది ఉదాత్తమే కదా. ఉదాత్త, అనుదాత్త, స్వరితం మూడే స్వరాలు కదా. అంచేత లిఖా మీద ఉన్న ఆకారము ఉదాత్తం అన్నమాట. అంటే ఒక విధంగా పైన చెప్పిన ఆ 4 రకాలు కాకపోతే పరస్మయ పదములే అని గుర్తించవచ్చు. తర్వాత ఇంతకుముందు ఆత్మనేపథ ధాతువులో మనం వర్తమాన కాలము, భూతకాలము చెప్పుకున్నాము. ఇక్కడ ఇప్పుడు భవిష్యత్ కాలం చెబుతున్నాం. భవిష్యత్ కాలంలో ఉన్న ప్రత్యయాలు వర్తమాన కాలంలో ఉన్న ప్రత్యయాలు ఒక్క విధంగానే ఉంటాయి. ఇంతకుముందు మనం పరస్మయ పదంలో కూడా ఆ మాట చెప్పుకున్నాం. పరస్మయ పదంలో ఏదో పైన గమ్ముధాతువో పట్టధాతువో తీసుకున్నాం అనుకోండి, వర్తమాన కాలంలోనూ తీతహ అంతి సీతహ ఆమి ఆవహ ఆమహ అనేవే ప్రత్యయాలుగా ఉంటాయి. పఠతి పఠత పఠంతి, పఠసి పఠత పఠథ, పఠామి పఠావహ పఠావహ. భవిష్యత్ కాలంలో కూడా అవే ప్రత్యయాలు అని అక్కడ చెప్పాం. పఠిష్యతి పఠిష్యత పఠిష్యంతి, పఠిష్యసి పఠిష్యథ పఠిష్యథ, పఠిష్యామి పఠిష్యావహ పఠిష్యావహ. అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మనేపథంలో కూడా వర్తమాన కాలంలో తే ఏతే అంతే సే ఏతే ద్వే ఏ ఆవహే ఆమహే అన్నాం. అవే ప్రత్యయాలు ఇక్కడ భవిష్యత్ కాలంలో కూడా ఉంటాయన్నమాట. వందు ధాతు మనం మొదట అక్కడ వర్తమాన కాలంలో ఈ ధాతువు చెప్పుకున్నాం కాబట్టి అదే ధాతువు యొక్క భవిష్యత్ కాలం ఇక్కడ ఇస్తున్నాం. అలాగే భవిష్యత్ కాలాన్ని గుర్తించడానికి పరస్మయ పదంలో ఏం చెప్పామో అదే ఇక్కడ కూడా. అంటే పరస్మయ పదంలో మీకు చెప్పా ఇష్యాని కానీ స్యాని కానీ, ఇష్యా స్య అంటే ఈ స్యా అనే ప్రత్యయము భవిష్యత్ కాలాన్ని సూచించేది. అయితే దానికి ముందు కొన్ని ధాతువుల్లోమో దానికి ముందు ఇకారం వస్తుంది, కొన్నిటిలో రాదు. అంచేది ఇకారం వస్తే ఇష్యా అని ఉంటుంది, ఇకారం లేకపోతే స్యా అని ఉంటుంది. వందు ధాతువుకి చూడండి, వందిష్యతే వందిష్యేతే వందిష్యంతే వందిష్యసే వందిష్యేథే వందిష్యద్వే వందిష్యే వందిష్యావహే వందిష్యామహే. పైన ఫార్మేట్ పైన చూపించాను చూడండి. వందు ధాతువు, ఇష్యా ప్రత్యయము, మధ్యలో భవిష్యత్ కాలం, తే అనేది పురుష వచనానికి సంబంధించింది, ప్రథమ పురుష ఏకవచనం. వందు ఇష్యా తే. ఇక్కడ ఈ తే ఏతే అంతే ఆ ప్రత్యయాలు మారుతాయి, కానీ మిగతా వందిష్య అనేది 9టిలోనూ సామాన్యంగానే ఉంటుంది.
అది కేవలం ప్రత్యయాలు మారుతాయి. ఇష్యా ఉంది కాబట్టి వందిష్య, వందిష్యతే, ఏతే వందిష్యేతే, అంతే వందిష్యంతే, సే వందిష్యసే, థే వందిష్యేథే, ద్వే వందిష్యద్వే, ఏ వందిష్యే, ఆవహే వందిష్యావహే, ఆమహే వందిష్యామహే. ఇలాగా ఇక్కడ ఇచ్చిన మిగతా ధాతువులు కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ కొన్నిటికి ఇకారం వస్తుంది, కొన్నిటికి రాదు అన్నాను కదా. అందుకోసం మొదటి రూపం ప్రథమ ఏకవచనం ఇచ్చాను ఇక్కడ, ప్రథమ పురుష ఏకవచనం. దాన్ని బట్టి మిగతావన్నీ మీరు చెప్పుకోవాలి. ఇప్పుడు లభధాతువుకి లప్స్యతే అని ఉంటుంది, అంటే ఇష్యా లేదు, ఇక్కడ శ్యానే ఉంది, ఇకారం లేదు. వందు ధాతువుకి అయితే శ్యాకి ముందు ఇకారం వచ్చింది కాబట్టి ఇష్యా అని కనపడుతోంది. ఇక్కడ కేవలం ఇకారం లేదు కాబట్టి శ్యా, లభు శ్యాతే లప్స్యతే అవుతుంది అనమాట. లప్స్యతే, లప్స్యతే, లప్స్యంతే అని. అలాగే శుభధాతువుకి శోభ అవుతుంది అని చెప్పాం కదా. ఇష్యా అంటే ఇకారం వచ్చే ధాతువు అనమాట ఇది, శోభిష్యతే. అలాగే సేవ్, సేవించుట, సేవిష్యతే. ఏధ్, వృద్ధి చెందుట, ఏధిష్యతే. స్పర్ధ, పోటీ పడడం, స్పర్ధిష్యతే అని. వీటిని బట్టి మీరు ప్రథమ పురుష ఏకవచనం ఇచ్చాము, దాన్ని బట్టి పైన ఉన్నది కదా ఆ 9 రూపాలు. లబ్ధాతువుకి లప్స్య, 9 లప్స్య ఉంటుంది, తర్వాత ప్రత్యయాలు కలపడమే. అలాగే శుభధాతువుకి శోభిష్య ఉంటుంది, తర్వాత 9 ప్రత్యయాలు కలపడమే. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలి. తర్వాత దివాదులు అంటే వాదులు, మనం దివాదులు, తుదాదులు, చురాదులు చెప్పుకుంటున్నాం కదా. దివాదుల్లో లీంగ్ శ్లేషణి, సరే ఇందాక ngకారం అని చెప్పాం కదా, లీంగ్ ngకారం. ngకారం ఉంది కాబట్టి ఆత్మనేపథం అని సులభంగా తెలుస్తుంది. లీ స్యాతే, లేష్యతే అవుతుంది. ఇక్కడ 2 రకాలుగా అవుతుంది. దీనికి లేష్యతే అనొచ్చు, లాస్యతే అనొచ్చు. లేష్యతే, లేష్యతే, లేష్యంతే, లేష్యసే, లేష్యేథే, లేష్యద్వే, లేష్యే, లేష్యావహే, లేష్యామహే అని అనొచ్చు. లా అని ఉంటుంది, దీనికి లాస్యతే, లాస్యేతే, లాస్యంతే, లాస్యసే, లాస్యేథే, లాస్యద్వే, లాస్యే, లాస్యావహే, లాస్యావహే. ఈ గణంలో, దివాది గణంలో ఈ ధాతువులు ఇంతకుముందు మీకు చెప్పినవే ధాతువులు. అయితే అక్కడ వర్తమాన కాలము, భూతకాలం చెప్పాం, ఇక్కడ భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలంలో విశేషం ఏంటంటే ధాతువు, మూల ధాతువు ఎలా ఉందో దాని మించి ఈ భవిష్యత్ కాల రూపం ఏర్పడుతుంది. అంచేది వీటన్నిటికీ ధాతువు యొక్క ఆ స్వరూపము చెప్పాల్సి వస్తుంది. అదే వర్తమాన కాలంలో అయితే కొన్నిటికి ధాతు స్వరూపంలో మార్పులు వస్తాయి. గిరిజ గారు ఏమిటి సందేహం ఏమన్నా? ఇందాక పైన భవిష్యత్ కాలంది చెప్పినప్పుడు వాటికి ఓకారాలు వచ్చాయి, అది గుణం జరిగిందండి అక్కడ. అంతే. ఓకే. అంటే ఇప్పుడు శుభధాతువుకి శోభన్ అయింది కదా, అది అవునండి. అది గుణం అనమాట. చూడండి, ఈ ధాతువులు మన్, డి, సు, దు, జన్, యుద్ధ్, పూర్ ఈ ధాతువులకి ఇంతకుముందు వర్తమాన కాలం చెప్పాం. మన్ అనే దానికి మౌస్యతే, అంటే ఆ శ్యాకి ముందు ఇకారం రాలేదు కాబట్టి మౌస్యతే, నకారానికి అనుస్వారం వచ్చి మౌస్యతే, మౌస్యతే, మౌస్యంతే అని అవుతుంది. డీకి డయిష్యతే, అంటే శ్యాకి ముందు ఇకారం వచ్చింది, ఇకారం వస్తే డయిష్యతే, డయిష్యతే. డి ఈకారం కదా, ఈకారానికి గుణం వచ్చి
ఈకారానికి కూడా ఏకారం. ఆ ఏకారానికి ఐ అనే ఆదేశం వస్తుంది. అంచేత డై అయింది అనమాట. డయిష్యతి. అలాగే సు ధాతువుకి సవిష్యతి, దూ ధాతువుకి దవిష్యతి, జనిష్యతే, యుద్ధ యోత్స్యతే. ఇక్కడ యుద్ధ అయింది. అయితే శాకి ముందు ఇకారం లేదు, అందువల్ల యోత్స్యతే అనే ఉంది. పూరిష్యతే. ఈ విభాగం ఏమిటంటే, ఇంతకు ముందు కూడా ఒకసారి మామూలుగా చెప్పాను మీకు. కొన్ని ధాతువులకి ఇకారం వస్తుంది, కొన్ని ధాతువులకి రాదు. ఆ ధాతువులు వచ్చే ధాతువుల్ని సేట్ అంటారు. ఇకారం ఇడాగం వచ్చే ధాతువుల్ని సేట్ అని, ఇడాగమని రాని ధాతువుల్ని అనిట్ అని అంటారు అన్నమాట. అంటే దీంట్లో ఇప్పుడు మన ధాతువుకి మౌస్యతే, అక్కడ ఇకారం రాలేదు. అలాగే యుద్ధ ధాతువుకి యోత్స్యతే, అక్కడ కూడా ఇకారం రాలేదు. అంటే అనిట్ ధాతువు అనమాట. ఇకారం వస్తే సేట్ ధాతువు అని అంటారు. తర్వాత తుదాదులు. తుదవ్యధనే బాధించుట అని అర్థం. ఈ తుద్ అనేది కూడా అంటే ఇడాగము వచ్చే ధాతువు కాదు, అనిట్టి ధాతువు అనమాట. తుద్దు స్యాతే తోత్స్యతే అవుతుంది. తోత్స్యతే, తోత్స్యేతే, తోత్స్యంతే, తోత్స్యసే, తోత్స్యేతే, తోత్స్యద్వే, తోత్స్యే, తోత్స్యావహే, తోత్స్యామహే. మీకు వర్తమాన కాలము రూపాలు చెప్పినప్పుడు ఇక్కడ వాదుల్లో ధాతువుకి గుణం వస్తుంది అని చెప్పాం. దివాదులు తుదాదుల్లో గుణం రాదు, చురాదుల్లో గుణం వస్తుంది. ఈ గుణం అనేది వేటికి వస్తుంది? ఇప్పుడు కూడా గుణము ఇక్ అనే దానికి వస్తుంది. ఇక్ అంటే ఏమిటి? ఈ ఊరులు, వాటికి గుణం వస్తుంది. ఈ ఊరులు అనేవి ధాతువుకి చివర ఉన్న గుణం వస్తుంది. చివర ఉన్నప్పుడు ఆ ఈ ఊరులు హ్రస్వం ఉండొచ్చు, దీర్ఘం ఉండొచ్చు. హ్రస్వం ఉన్నా దీర్ఘం ఉన్నా గుణం వస్తుంది. మధ్యలో ఉన్నప్పుడు, మధ్యలో అంటే చివరి వర్ణానికి వెనకాల ఉపధాన అంటారు. చివరి వర్ణానికి వెనకాల ఈ ఊరులు ఉన్నప్పుడు అవి హ్రస్వములైతేనే గుణం వస్తుంది, దీర్ఘములైతే గుణం రాదు. ఇప్పుడు ఇక్కడ తుద్దు ఉందనుకోండి, తుద్దులో దకారము చివర, దాని వెనకాల ఉకారం, ఉకారం హ్రస్వం ఉంది, అంచేత దాని గుణం వచ్చి తోద్ అవుతుంది అనమాట. అలాగే నుద్దు ఉంది, ఆ నుద్దులో కూడా దకారానికి వెనకాల ఉకారం ఉంది, అది హ్రస్వమే కాబట్టి గుణం వచ్చి నోద్ అవుతుంది. అలాగే క్షిప్ ఉంది, క్షిప్పులో కూడా పకారానికి వెనకాల ఇకారం ఉంది, ఇకారం హ్రస్వమే ఉంది కాబట్టి ఇకారానికి గుణం వచ్చి క్షేప్ అవుతుంది. అలాగే మిల్, దీంట్లో కూడా లకారం చివరి వర్ణం, దానికి వెనకాల ఇకారం, ఆ ఇకారం కూడా హ్రస్వంగా ఉంది కాబట్టి దానికి గుణం వచ్చి మేల్ అవుతుంది. గురుగారు, అదే ఇది ఒక్క భవిష్యత్ కాలంలోనే ఇలా గుణం వస్తుందా అండి? మిగతా వర్తమాన కాలంలో వాటిట్లో రాదు కదా? చెప్తున్నా అదే వినండి పూర్తిగా. సరే. అప్పుడు పూర్ ఉందనుకోండి, ఆ పూర్ అనే ధాతువులో రేప చివరి ఉంది, వెనకాల ఊకారం ఉంది. ఆ ఊకారం హ్రస్వం కాదు, హ్రస్వము వెనకాలం అంటే ఉపధాన్ అంటాము. ఆ ఉపధ హ్రస్వంగా ఉంటేనే గుణం వస్తుంది, దీర్ఘం ఉంటే గుణం రాదు. ఇప్పుడు గుణం వచ్చినవి మనం కొన్ని చూపించాం. తుద్దు, నుద్దు, క్షిప్పు, మిల్లు, ముచ్చు, వీటికి చివరి వర్ణానికి వెనకాల అంటే ఉపధ, అవి హ్రస్వములు ఉన్నాయి. హ్రస్వములు ఉన్నప్పుడు గుణం వస్తుంది, హ్రస్వము లేకపోతే అంటే దీర్ఘంగా ఉంటే గుణం రాదు. ఇప్పుడు పూర్రు ఉందనుకోండి, పూర్రులో రేపకు వెనకాల ఊకారం దీర్ఘం ఉంది, అంచేత దానికి గుణం రాలేదు. తర్వాత గుణం ఎక్కడొస్తుంది అంటే, ఈ మొదట మీకేం చెప్పాము? వర్తమాన కాలం చెప్పాము. వర్తమాన కాల ధాతువుల్లో వాదులు
వాదిగణము, ఇంకో చివరిది చురాదిగణము. ఈ రెండు చోట్ల గుణాలు వస్తాయి. మధ్యలో ఇంకొకటి దివాదులు తుదాదులు చెప్పాం. ఈ రెండు చోట్ల గుణాలు రావు వర్తమాన కాలం విషయంలో. ఇక భవిష్యత్ కాలంలో రెండు చెబుతారు, మీకు ప్రస్తుతం ఒకటే చెప్పాం అనుకోండి. ఈ భవిష్యత్ కాలంలో గుణాలు వస్తాయి. ఇక్కడ ఏ గణమైనా సరే గుణం వస్తుంది. ఇక్కడ భవిష్యత్ కాలంలో చెప్పినప్పుడు అది ఏ గణానికి చెందిన ధాతువైనా, ఏ గణానికి అంటే ఇప్పుడు మనం 4 చెప్పుకున్నాం, 4 గణాల్లోనూ కూడా భవిష్యత్ కాలంలో గుణం వస్తుంది. 4 గణాల్లో వర్తమాన కాలం అయినప్పుడు మాత్రమే తేడా. వర్తమాన కాలం అయినప్పుడు వాదిగణము చురాదిగణము ఆ రెండిట్లోనే గుణం వస్తుంది. దివాదులు తుదాదులు వాటిలో గుణం రాదు. సరే, ఇప్పుడు ఇందుకు ప్రస్తుతం మీరు ఆ ఉదాహరణ నమూనాని బట్టి నేర్చుకోవడమే. ఇప్పుడు ఈ తుద్ అనే దానికి భవిష్యత్ కాలంలో ఏ గణమైనా సరే గుణం వస్తుంది. గుణం రావడానికి ఎలిజిబిలిటీ ఏమిటి అంటే ధాతువు చివర ఉన్న అచ్చు అయితే, అదే ఈ ఊరులు అవి హ్రస్వమైన దీర్ఘమైన చివర ఉన్న అచ్చు అయితే గుణం వస్తుంది. చివర కాకుండా ఉపధగా అంటే ఏమిటి అర్థము? చివర హల్లు ఉంటుంది, ఆ హల్లుకి వెనకాల ఉండొచ్చు అనమాట. చివరి వర్ణానికి వెనకాల ఉండేదాన్ని ఉపధ అంటారు. అలా ఉపధ అనే దానికి గుణం రావాలంటే హ్రస్వమే అయి ఉండాలి. అంచేత ఈ తుద్దులో ఉకారం ఉంది, నుద్దులో ఉకారం ఉంది, క్షిప్పులో ఇకారం, మిల్లులో ఇకారం, ముచ్చిలో ఉకారం, అలాగే విద్దులో ఇకారం. అలా ఉన్నప్పుడు అన్ని హ్రస్వాలే ఉన్నాయి. హ్రస్వం ఉంటేనే గుణం వస్తుంది. అది దీర్ఘం అయితే గుణం రాదు. పైన చూపించే కదా పూర్ అనే ధాతువు, దాంట్లో రేపకు వెనకాల ఊకారం దీర్ఘం ఉంది, అంచేత దానికి గుణం రాదు అనమాట. చేత నుద్దుకి నోత్స్యతే, నోత్స్యేతే, నోత్స్యంతే, క్షిప్పుకి క్షేప్స్యతే, మిల్లికి మేలిష్యతే అంటే ఇడాగం వచ్చే ధాతువు అన్నమాట. ముచ్చు మోక్ష్యతే, విద్వేత్స్యతే. ఇక్కడ ఇకారం వికల్పంగా ఉంది, అందువల్ల వేత్స్యతే వేదిష్యతే అని 2 రకాలుగా కూడా ఉంటుంది. తర్వాత చురాది ధాతువు. చురాది ధాతువు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మొదట దీంట్లో ఐ అనేది నిచ్ అని అంటాము. ఆ నిచ్చు వల్ల ఐ అనేది ఉంటుంది అనమాట, చోరై అనమాట. ఈ చురాది ధాతువులు అన్నిటిలోనూ ఆ శాఖ ముందు ఈ వస్తుంది. చోరయిష్యతే, చోరయిష్యేతే, చోరయిష్యంతే, చోరయిష్యసే, చోరయిష్యేథే, చోరయిష్యద్వే, చోరయిష్యే, చోరయిష్యావహే, చోరయిష్యామహే. ఇదే విధంగా కథ ధాతువు. కథయిష్యతే, గణయిష్యతే, తాడయిష్యతే, పూజయిష్యతే, క్షాళయిష్యతే, భక్షయిష్యతే. ఆ విధంగా గురుగారు కథయిష్యతే అంటామా కథయిష్యతే అంటామా? అది ఉభయపది. చురాదులన్నీ ఉభయపదులు, అందువల్ల 2 అనొచ్చు. సరే, చురాదులు అన్ని ఉభయపదులు. మనం పరస్మయ పదము చెప్పచ్చు, ఆత్మనేపదము చెప్పచ్చు. తర్వాత నకారాంత పుంలింగ ఆత్మన్ శబ్ద. ఇంతకుముందు రాజన్ అనే నకారాంత శబ్దంలో రాజన్ శబ్దం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ ఆత్మన్న శబ్దం, ఆత్మా, ఆత్మానవు, ఆత్మానః.
అలాగే హే ఆత్మన్, హే ఆత్మానౌ, హే ఆత్మాన, ఆత్మానం, ఆత్మానౌ, ఆత్మనః. ఇదివరకు కూడా మొన్న రాజన శబ్దం చెప్పినప్పుడు చెప్పా. మొదటి 5 ప్రథమా విభక్తి 3 వచనాలు, ద్వితీయ విభక్తి 2 వచనాలు. ఈ 5 వచనాల్లో కొంచెం ప్రత్యేకత ఉంటుంది అని. అందువల్ల అక్కడ రాజన శబ్దాన్ని చూడండి, రాజా, రాజానౌ, రాజాన, రాజానం, రాజానౌ, అంతవరకు దీర్ఘం వచ్చింది. తర్వాత బహువచనంలో ద్వితీయ బహువచనం అయ్యేసరికి రాజ్ఞ అయింది. అలాగే ఇక్కడ కూడా ఆత్మన శబ్దానికి ఆత్మా, ఆత్మానౌ, ఆత్మానః, ఆత్మానం, ఆత్మానౌ అంతవరకు దీర్ఘం ఉంది. తర్వాత ఆత్మనః, ఆత్మన్ అస్, ద్వితీయ బహువచన ప్రత్యయం అస్, ఆత్మన్ అస్, ఆత్మనః. తర్వాత అజాది ప్రత్యయాలు చేసినప్పుడు కేవలము ఆ ఆత్మన్ అనే దానికి ఆ ప్రత్యయం కలపడమే. ఇప్పుడు తృతీయలో ఆ, ఆత్మన్ ఆ, ఆత్మన. చతుర్థిలో ఏ, ఆత్మన్ ఏ, ఆత్మనే. పంచమి అహ, ఆత్మన్ అహ, ఆత్మనః. షష్ఠిలో 3 కూడా అజాది ప్రత్యయాలే. అంచేత ఆత్మన్ అహ, ఆత్మనః, ఆత్మన్ ఓ, ఆత్మనోః, ఆత్మన్ ఆం, ఆత్మన. సప్తమి ఏకవచనం ఆత్మన్ ఈ, ఆత్మని. ద్వివచనం ఆత్మన్ ఓహ్, ఆత్మనో. మిగతావి హలాది ప్రత్యయాలు, అంటే భ్యామాదులు 6 ప్రత్యయాలు, సప్తమి బహువచనం. ఇవి హలాది ప్రత్యయాలు. ఇక్కడ నకారం లోపిస్తుంది అంతే. ఆత్మను భ్యాం, ఆత్మభ్యాం. మన రాజన్ శబ్దంలో కూడా చూసాం. రాజన్ను భ్యాం, రాజభ్యాం. రాజన్ను భిహి, రాజభిహి. అలాగే ఇక్కడ కూడా ఆ నకారం పోతుంది. ఆత్మభ్యాం, ఆత్మభిహి. మళ్ళీ ఆత్మభ్యాం, ఆత్మభ్యః, ఆత్మభ్యాం, ఆత్మభ్యః. ఈ 6 భకారాది ప్రత్యయాలు. చివరిలో ఆత్మసు, సప్తమి బహువచనం సు, ఆత్మను సు, నకారం లోపించింది, ఆత్మసు. అంటే మనకి ఏం కనపడుతుంది అనమాట, హలాది ప్రత్యయాల్లో నకారం లోపిస్తుంది. అజాది ప్రత్యయాల్లో ఆ ఆత్మన నకారము తర్వాత అచ్చు కలుస్తుంది అంతే. అజాది ప్రత్యయం కదా అది. అంటే మనం కొంచెం దాన్ని అర్థం చేసుకుంటే సులువుగా శబ్దాన్ని మనం చెప్పచ్చు. అంటే చిన్నపిల్లలాగా మనం కంఠస్థం చేయాల్సిన పని లేదు, ఇది అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు మరుత్తు శబ్దం దగ్గర మీకు చెప్పాను విభక్తి ప్రత్యయాలు, అది మీరు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విభక్తి ప్రత్యయాలు కనుక దృష్టిలో పెట్టుకుంటే సులువుగా ఈ శబ్దం ఎలా తయారవుతుంది, ఏ విభక్తి ఎలా ఉంటుంది అనేది మీరు చెప్పగలుగుతారు. ఆత్మ, ఆత్మానౌ, ఆత్మానః, హే ఆత్మన్, హే ఆత్మానౌ, హే ఆత్మానః, ఆత్మానం, ఆత్మానౌ, ఆత్మనః, ఆత్మనా, ఆత్మభ్యాం, ఆత్మభిః, ఆత్మనే, ఆత్మభ్యాం, ఆత్మభ్యః, ఆత్మనః, ఆత్మభ్యాం, ఆత్మభ్యః, ఆత్మనః, ఆత్మనోః, ఆత్మనాం, ఆత్మని, ఆత్మనోః, ఆత్మసు. గురుగారు నమస్కారం. నమస్కారం. అలాగే బ్రహ్మన్ శబ్దం కూడా ఇదే విధంగా చెప్పాలి. సరే, తర్వాత జంతువుల యొక్క పేర్లు ఇవి మీరు చదువుకోవాల్సిన పెద్ద ఇబ్బంది ఏం లేదు. అజ, మేక, మేష, గొర్రె, అశ్వ, గుర్రము. గౌహు పుంలింగంలో ఎద్దు, స్త్రీలింగంలో ఆవు. విడాల, మార్జాల, పిల్లి, కుక్కుర, శునక, కుక్క. ఇవి పెద్దగా గురుగారు ఇంట్లో గురుగారు బ్రహ్మ శబ్దానికి నకారం వస్తుంది కదా, బ్రహ్మాండం. అవును, అదే అదే రేఫ్ ఉంది కదా. అదేండి. ఆ రేఫ్ ఉన్నది, అది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ మీకు ఇంతకు ముందే చెప్పా. రేఫ్ ఉంటే నకారం నకారంగా అవుతుందని. అంచేత బ్రహ్మ, బ్రహ్మాణౌ, బ్రహ్మాణ. సరే సరే, ఇంతటితో ముగిద్దాము. తర్వాత ఇంకొక విజ్ఞప్తి ఏమిటంటే, ఇవాళతోటి మీకు
ఈ క్లాసెస్ ఆపేస్తున్నాను. నేను క్యాటరాక్ట్ ఆపరేషన్ ఏదో చేయించుకోవాలి. అందువల్ల మళ్ళీ వారం నుంచి క్లాసులు ఉండవు మీకు. నేను మళ్ళీ మీకు ఎప్పుడో చెప్తాను. సరే ఆ గ్రూపులో పెడతాను. అప్పుడు సరే. మళ్ళీ ప్రారంభిస్తాము. రేపు క్లాస్ కూడా ఉండదు. రేపటి వేరు, రేపటిది వేరు. రేపటి క్లాస్ రేపటి ఉండదు. వేరే బ్యాచ్ కదా. రేపటి వాళ్ళకి చెప్పే బ్యాచ్, వాళ్ళకి చెప్పే మాట వాళ్ళకి చెప్తాను. ప్రస్తుతం ఈ గ్రూపులో ఉన్న వాళ్ళకి చెప్పాను నేను వర్తమానం అంతే. లెవెల్ 2 వాళ్ళకి చెప్పారు. లెవెల్ 1 ఇది కదా. ఇది లెవెల్ 2 కదా సార్. 1 అయిపోయింది ఆల్రెడీ మనకి. అబ్బబ్బే, లెవెల్ 2 భవిష్యత్తు కాలం అండి. లెవెల్ 2 భవిష్యత్తు కాలం. ఇది వర్తమానంలో ఉన్నాం ఇప్పుడు మనం. లేదండి. లెవెల్ 1 లో ఇది వరకు మనం పరీక్షలు రాసేసాం కూడా. గురువు గారు కరెక్ట్ చేశారు. అంటే మీరు మళ్ళీ అలా కాదు, మీరు మళ్ళీ వచ్చారు దీంట్లో గది. అలా అంటారా?